ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం బైబిల్ స్టడీలో భాగంగా అపోస్తుల కార్యములు అనే గ్రంథాన్ని సమీక్షించబోతా ఉన్నాం. ఏమిటి ఈ పుస్తకంలో ఏమి రాయబడి ఉన్నాయి, లేదా ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం ఏం చూడబోతున్నాం అనే విషయాన్ని నేను బ్రీఫ్గా మీకు చెప్పబోతా ఉన్నాను. గతంలో పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథాలతో పాటుగా క్రొత్త నిబంధనలో 4 సువార్తల గురించి మనం రివ్యూ చేసాం. ఈరోజు అపోస్తుల కార్యముల గురించి చూడబోతా ఉన్నాం. ఈ అపోస్తుల కార్యములు అనేటువంటి ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరు అని అంటే వైద్యుడైన లూకా అని మనకు వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే లూకా సువార్త 1వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చూస్తే థెయోఫిలా అనే ఒక పేరు కనిపిస్తుంది. అంటే ఆయనకు ఈ పుస్తకాలు అంకితం చేస్తూ రాయటం అనేది మనం గ్రహించవచ్చు. ఇక్కడ లూకా ఏమంటాడంటే, మొదటి నా పుస్తకంలో యేసు ప్రభు చేసినటువంటి ఆయన బోధలు కానివ్వండి, ఆయన జీవితము, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటువంటి పరిస్థితి, పరలోకానికి ఆయన ఎక్కిపోయే వరకు ఉన్న విషయాలని మొదటి గ్రంథంలో రాశాను. ఇప్పుడు రెండో గ్రంథం ఏంటి అని అంటే, ఆయన శ్రమ పడిన తర్వాత ఒక 40 రోజులు శిష్యులకు కనిపించి ఎన్నో ప్రమాణాలు చూపించుకున్నాడు. అనేకమైన దేవుని రాజ్యాన్ని గురించిన విషయాలు బోధించి వాళ్ళందరినీ స్థిరపరిచాడు, విశ్వాసంలో బలపరిచాడు. ఎందుకంటే యేసయ్య చనిపోయిన తరువాత శిష్యులు అందరూ చెల్లాచెదురైపోయారు, అందరూ బలహీనైపోయారు. యేసు ప్రభు తిరిగి పునరుద్ధానుడై లేచి వారికి కనపడినా కానీ వారి హృదయంలో ఆ బాధ అలాగనే ఉండిపోయింది. ఏమని? అరే, మనం ప్రభువుని వ్యతిరేకించామే, అక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభువుని మనం కాదనుకొని వెళ్ళిపోయాము, ఆయన కష్టం వచ్చిన టైంలో మనం ఆయనకి నిలబడలేకపోయాము, ఆయన కొరకు సాక్షులుగా నిలబడలేకపోయాము అనేటువంటి అపరాధ భావం వాళ్ళ బాగా ఎక్కువైపోయింది. అందువల్ల ప్రభు వారందరినీ సమకూర్చాడు, వారిని బలపరిచాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడో ఏ గ్రంథంలో రాయబడలేదు, కానీ చాలా విషయాల గురించి ప్రభు మాట్లాడి దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు. ఎన్నో ప్రమాణాలు చూపించాడు. మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, పరిశుద్ధాత్మ యొక్క కనిపెట్టడం, పరిశుద్ధాత్మ కోసం మీరు కనిపెట్టండి అని చెప్పి ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ప్రభు వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారు? 6వ వచనం 1వ అధ్యాయంలో, ఈ కాలంలో ఇశ్రాయేలుకి రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అంటే, వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే యేసయ్య రాజు అవుతాడు, రోమీయుల బానిసత్వం నుండి యూదులు విడుదల పొందుతారు, ఒక కొత్త రాజ్యానికి ఆయన రాజు అవుతాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇస్కరియోతు యూదా అలానే ఎక్స్పెక్ట్ చేశాడు. అది కాదని తెలిసి ఆయన్ని అప్పగించి తన ఆత్మహత్య చేసుకున్నాడు. సో యూదులు, ఇశ్రాయేలీలు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు కూడా అలానే చేయబోయాడని యోహాను తన స్వార్థలు కూడా తెలియజేశారు. రాజును చేయాలని వాళ్ళు చూశారు, కానీ దేవుని ఆలోచన అది కాదు. ఆయన రాజే అయితే ఒక యూదులకు కాదు, ఆయన లోకాలకు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రభు సింపుల్గా కాలము, సమయము ఇవన్నీ మీ పని కాదు, అసలు అది ఎవరి చేతిలో లేదు, తండ్రి చేతిలో ఉంది. మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండాలని దేవుడు తన ఉద్దేశాన్ని శిష్యులకి తెలియజేశాడు. ఆ రీతిగా ప్రభు ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి వెళ్ళిపోవడం, వీళ్ళు మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు, ఒక 120 మంది ఇంచుమించుగా. ఆ టైంలోనే పేతురు ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడతాడు. కీర్తనల 109లో ఆయన గురించి రాయబడింది ఆల్రెడీ అనే ఆ విషయాన్ని చెప్తాడు. కొత్తగా ఉండడానికి అపోస్తులుడు మరి ఒక అతను తగ్గిపోయాడు కాబట్టి ఎవరిని ఎన్నుకోవాలని చీటీ ద్వారా మొత్తానికి మత్తి అని, అలాగే బర్సబ్బా అనబడినటువంటి యోసేపుని నిలబెట్టి చీటీ ద్వారా ప్రార్థన చేసి ఈ మత్తి అనేటువంటి వ్యక్తిని అపోస్తులుగా ఎంచుకోవడం చూస్తాం. 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినం, అంటే ఇది పస్కా పండుగ అయిపోయిన ఒక 50 డేస్, ఒక 50 రోజుల పండుగ, 50 రోజులకు వచ్చే పండుగ అనమాట. ఆ పెంతెకొస్తు అనేటువంటి ఆ పండుగ రోజున పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడటం, ఆది సంఘం ప్రారంభమైన రోజు ఇదే. ఇక సంఘం ప్రారంభం ఎప్పుడయ్యా అంటే పెంతెకొస్తు పండుగ దినమున. ఇలా పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోవడం, పేతురు లేచి అక్కడ ప్రపంచంలో ఉన్న యూదులందరూ అక్కడికి వచ్చేస్తారు ఆ పండుగ టైంకి. వాళ్ళందరి మధ్యలో నిలబడి వాళ్ళు అపసిస్తూ ఉంటారు, ఇదేంటి వీళ్ళు తాగేరా ఏంటి అని. కాదు, ఇది పరిశుద్ధాత్మ అని చెప్పి యోవేలు 2:28లో చెప్పిన ప్రవచనం నెరవేర్చబడిందని అనేకమైన మాటలు, కీర్తనల 16లో చెప్పిన మాటలు, అలాగే కీర్తనల 110 అధ్యాయంలో ఉన్న మాటలు, అనేకమైన లేఖనాలను చూపించి పేతురు ధైర్యంగా ప్రభు గురించి మాట్లాడతాడు.
ఆ టైంలో విన్న వాళ్ళందరూ కూడా హృదయంలో పొడవబడి మరి ఏం చేయాలి మేము రక్షణ పొందాలంటే అప్పుడు ఆయన చెప్తాడు కదా, ప్రతి వాడు కూడా మారుమనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం కూడా పొందాలి మీరు. అంత మాత్రమే కాదు, మూర్ఖులైన ఈ తరం వారి నుంచి మీరు వేరే వాళ్ళు, సపరేట్. సంఘం అంటే ఇట్స్ సపరేట్ అనమాట. ఎక్లీషియా అంటారు సంఘాన్ని గ్రీకులో. అంటే ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడిన వారు అని. కలిసిపోవడం కాదు, మిక్స్ అయిపోవడం కాదు, అంతా ప్రత్యేకముగా ఉండడానికి పిలువబడ్డారు. అది సంఘం అంటే. సో అలా ఉండమని చెప్పినప్పుడు దాదాపు 3,000 మంది ఆ ప్రసంగంలో మారటం, తర్వాత 2:42 అపోస్తుల యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయట్లో వీళ్ళు ఎడతెగక ఉండి సంఘం ఎలా అభివృద్ధి చెందుతుందో చూస్తాం. దేవుడు కూడా ఎన్నో కార్యాలు జరిగించాడు. ఆ కార్యాలన్నిటి వల్ల వీళ్ళు కూడా ఆర్థికంగా కూడా ఉన్నదంతా యునైటెడ్గా, ఉమ్మడిగా పెట్టి సంఘాభివృద్ధికి ఎంతో వారి వంతు కూడా కృషి చేశారు. అంటే 3వ అధ్యాయంలో జరిగిన ఒక స్వస్థత సంఘటన ఎంటైర్ శిష్యుల యొక్క పరిచర్య విధానాన్ని మార్చేసింది. దేవుడు ప్రజల్లోనికి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. అయితే 3వ అధ్యాయంలో దేవాలయం దగ్గర పుట్టుకతో కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత పొందుతాడు. యేసు నామంలో అతనికి స్వస్థత వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. దాదాపు అక్కడ కూడా పేతురు లేచి మాట్లాడితే ఒక 5,000 మంది మారుమనసు పొందుతారు. కానీ అధికారులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేదు. ఇక్కడ పేతురు పాత నిబంధన 18వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో ఉన్న మాటను ప్రస్తావిస్తాడు. మోషే చెప్తాడు కదా, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడు అతని మాట వినమని అని. ఆయన మెస్సే అని వెరీ క్లియర్గా చెప్పి వాళ్ళ దుష్టత్వం నుండి మీరు మల్లుకోవాలని చెప్పి ఎన్నో మాటలతో ఉన్నప్పుడు దాదాపు ఒక 5,000 మంది మారుమనసు పొందుతారు ఆ రోజున. అయితే అధికారులు, పెద్దలు వీళ్ళందరూ పేతురుని, యోహాన్ని బంధించి చెరలో పెట్టి అసలు ఏంటి వీళ్ళని ఏం చేయాలి, ఎందుకు అని అంటే, మీరు యేసుని సిలువ వేశారు, మీరు చంపేశారు, కానీ ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు అని చాలా క్లియర్గా గట్టిగా వీళ్ళు చెప్పడం వల్ల ఫీల్ అయిపోతున్నారు. వీళ్ళు యేసు చనిపోయాడు, తిరిగి లేచాడని సాక్ష్యం చెప్తున్నారు, మీరు ఏమైనా చంపేశారా అంటున్నారు. అరే సొసైటీలో మనం ఎలా ఇలాంటి చెడు ముద్ర మన మీద ఎందుకు అని మరలా పేతురు యోహాను నిలబెట్టి అసలు మీరు ఎలా చేస్తున్నారు ఇవన్నీ, ఈ స్వస్థత ఎలా జరిగింది అని అప్పుడు వాళ్ళకు కూడా యేసు ప్రభు గురించే చెప్పారు. అసలు మీరు యేసు క్రీస్తు గురించి ఇంకోసారి మాట్లాడటానికి వీల్లేదని వార్నింగ్ ఇచ్చారు. మేము దేవుని మాట వింటాం, మీ మాట వినమని వీళ్ళు వెంటనే రిప్లై కూడా ఇచ్చేశారు. సరేనయ్యా చూస్తామని చెప్పి అనగా అట్లే రిప్లై ఇచ్చి అసలు మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఎలా ఉంటాం అని వాళ్ళకి చెప్పి మరలా విడుదల వాళ్ళని ఏం చేశారంటే బెదిరించేశారు. వాళ్ళని బెదిరించి తాత్కాలికమైన శిక్ష వేసి పంపించేశారు. వాళ్ళు మరలా వచ్చి ప్రార్థన చేశారు. ఏమని, ప్రభువా మాకు సాయం చేయి. ఇవన్నీ చేయలే వాళ్ళు. నువ్వేం చేయాలనుకుంటున్నారో, నీ హస్తం ఏం చేయడానికి నిర్ణయించింది అవన్నీ చేయి ప్రభు అని ధైర్యంగా ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, ఆర్థిక విధానంలో కలిగిన స్థిరాస్తులు, చరాస్తులు అన్నీ అమ్మి తీసుకొచ్చి ఆడ పెట్టారండి. అపోస్తుల పాదముల దగ్గర పెట్టారని చెప్తుంది బైబిల్. ఈరోజు డబ్బు అనే సంఘంలో ఎక్కడ ఉంటుందో సేవకులకి, విశ్వాసులకి అందరూ తెలిసి నెత్తిన పెట్టుకుంటున్నారు. అది ఉండాల్సిన దగ్గరే ఉండాలి. సంఘ అవసరత కోసం వాళ్ళు తమ స్థిర చరాస్తులు అన్ని ఆస్తులు అమ్మి మరీ తీసుకొచ్చి సంఘంలో పెట్టడం వల్ల ఎవరికి కొదవ లేకుండా పోయిందని 4వ అధ్యాయంలో 35వ వచనంలో ఉంది. బర్నబా ఆయనకు భూమి ఉంటే ఆయన అమ్మేసి తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టాడు. 5వ అధ్యాయంలో సేమ్ అననీయ, సప్పీరా అలానే ప్లాన్ చేశారు. కానీ ఎందుకో వాళ్ళకు కొద్ది లోభత్వం అన్నమాట, పిసినారి స్వభావం వచ్చేసింది. దానికి తోడు అబద్ధం ఆడారు. అందరిలాగా వీళ్ళు కూడా అమ్మి తెచ్చినట్టు షో చేశారు. కావాలంటే అయ్యా మేము 100 రూపాయలకి అమ్మాం, ఇగో 90 దేవునికి 10 మాకంటే ఎవడు ఏమండి. ఇక్కడ దశంభాగాలు లేవు కొత్త నిబంధనలో. స్వచ్ఛందంగా సంఘం కోసం వాళ్ళు ఎంత ఇవ్వడం మొదలుపెట్టారు. స్థిరచరాస్తులు అమ్మి ఇస్తున్నారు. వీళ్ళు మాత్రం కొంత తీసి దాచిపెట్టుకొని ఇద్దరు అనుకొని పేతురికి ఏం తెలుసులే అనుకొని షో చేద్దాం అనుకున్నారు. అబద్ధం ఆడి అననీయ చనిపోతాడు, సప్పీరా చనిపోతుంది, అందరికి భయం వచ్చేస్తుంది. చాలా మంది భయపడిపోయారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే 5:15 పేతురు నీడ పడడం ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఇంత జరుగుతున్నప్పుడు ప్రధాన యాజకులు పక్కన వాళ్ళందరూ కూడా ఏంటి అసలు వీళ్ళ పరిచయం ఏంది ఇలా అని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చి మరలా చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేసినప్పుడు ఏం జరిగింది, చెరసాలలో వాళ్ళు వేసినప్పుడు దేవుడు తన దూతలను పంపించారు, చెరసాల నుండి వాళ్ళని విడిపించేసేస్తాడు. ఇది ఒక గొప్ప ఆశ్చర్యమైనటువంటి విషయం ఇది. అయితే వీళ్ళు నెక్స్ట్ డే మరలా మార్నింగ్ యథావిధిగా స్వార్థ చెప్తూ ఉంటుంటే
అప్పుడు వాళ్ళు మరలా ఎందుకు యేసు ప్రభు హత్య మా మీదకి తెస్తున్నారు అని వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మరలా స్వార్థ చెప్తారు. సో ఏది ఏమైనా ఇక లాభం లేదు, చంపేసేద్దాం అనుకుంటారు. చూడండి, మతం అనేటువంటిది వాళ్ళని ఏ స్థాయిలో తీసుకెళ్ళిందో. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఇవి లేవు, కానీ వీళ్ళు ధర్మశాస్త్రానికి విరోధంగా పాపం చేస్తున్నారు, యేసుకు విరోధంగా పాపం చేస్తున్నారు. నైతికత లేదు వీళ్ళకి. అప్పుడు గమలీయేలు, మీరు చంపాల్సిన అవసరం లేదయ్యా, గతంలో తూదా అనేటువంటి వాడు ఒకడు లేచి నేనే గొప్పోడిని అని చెప్పేసి 400 మందిని ఎంటబెట్టుకొని తిరిగాడు. ఏమైంది? కొంతకాలానికి ఫెయిల్ అయిపోయాడు. అలాగనే గలలీ వాడు యోధా అనేవాడు ఒకడు నేను తిరుగుబాటు చేశాడు, వాడు ఫెయిల్ అయిపోయాడు. సో వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఒకవేళ దేవుడు వాళ్ళతో ఉంటే మనం నష్టపోతాం వాళ్ళని శిక్షిస్తే అని వాళ్ళ కొరడాతో మాత్రమే కొట్టించి పంపించారు. వీళ్ళు అలా కొట్టబడినప్పుడు సంతోషపడ్డారు. శ్రమలను బట్టి దేవుడు మమ్మల్ని ఈ శ్రమను అనుభవించడానికి పిలిచాడని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈరోజు విశ్వాస జీవితంలో శోధనలు, శ్రమలు వస్తే మనం తప్పించబడాలని, అవి ఎదుర్కోకుండా ఉండాలనుకుంటారు చాలామంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, వీ హ్యావ్ టు రిసీవ్, వాటిని కూడా మనం స్వీకరించాలి. నేను దేవుని దగ్గర నుంచి మేలేనా, కష్టం నష్టం వస్తే తీసుకోరా. యేసయ్య తన పరిచర్యలో ఇబ్బందులు పడ్డాడు, ఆది సంఘంలో వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులు వస్తే రిసీవ్ చేసుకోవాలి, అంతేగాని అవి రాకూడదు, మనకు అవి జరగకూడదని అనుకోవద్దు. సో అలా 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇక 6వ అధ్యాయం విషయంలోకి వచ్చేపాటికి అనుదిన పరిచర్య, వీళ్ళు సోషల్ వర్క్ కూడా, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్, వీళ్ళు ఎందుకంటే యునైటెడ్గా అందరూ కలిసి ఉంటున్నారు కదా, అక్కడ భోజనం పెట్టే దగ్గర విషయం వచ్చింది. వీళ్ళు ఏమంటున్నారంటే, అనుదిన పరిచర్యలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనిగారు. యూదులు ఇక్కడ 2 రకాలు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు, హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళు. ఎందుకు ఈ 2 లాంగ్వేజ్లు వచ్చినాయి అంటే, అలెగ్జాండర్ కాలంలో ప్రపంచం అంతా కూడా గ్రీకు భాష నేర్చుకోవాలని అతను చాలా చేశాడు, ఇంప్లిమెంట్ చేశాడు. అందువల్ల గ్రీకు భాష ఇక్కడ ఈ ఐరోపా ప్రాంతంలో గ్రీక్ లాంగ్వేజ్ చాలా మందికి ఈ రోజుకి కూడా వచ్చు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి కంట్రీ ఇది, అండ్ అలెగ్జాండర్ టైంలో ప్రామాణికం చేశాడు ఆ భాషని, అందరు ఇది నేర్చుకోవాలి అని. అందుకే బైబిల్ కూడా హెబ్రీ భాష నుండి గ్రీక్ భాషకు ట్రాన్స్లేట్ అయింది కొంతకాలానికి. ఎందుకంటే గ్రీక్ చదివే వాళ్ళ సంఖ్య పెరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇంగ్లీష్ ఎలానో గ్రీక్ ఎలా ఆ రోజుల్లో. సో అలా గ్రీక్ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు సనిగినప్పుడు, మేము వాక్యం మానేసి మీ దగ్గరకు వచ్చి భోజనం పెట్టాం, సర్లే అర్హత కలిగిన కొంతమందిని ఎంచుకుంటామని చెప్పి. చూడండి, భోజనం వడ్డించడానికి కూడా అర్హత ఉంది ఆ రోజు. అంటే సంఘంలో పరిచర్య చేయాలంటే ఒక అర్హత ఉండాలి. అదేమిటి? పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, జ్ఞానంతో నింపుకొని ఉండాలి, ఆత్మజ్ఞానంతో. వాళ్ళే, ఎందుకంటే మనమై భోజనం వడ్డించే వాళ్ళంటే మనం ఎంత చులకనగా చూస్తాం. వచ్చి ఇదేరా అదేరా, ఇట్లాగా గౌరవంగా పద్ధతిగా మర్యాదగా ఉండేవాళ్ళు ఉండాలి. అలాగే కూర్చొని తినేవాళ్ళు కూడా అలాగే ఉండాలి, మర్యాద నేర్చుకోవాలి సంఘంలో ఉన్నప్పుడు. సో అలా కొంతమందిని ఎన్నుకున్నారు. వారిలో స్టెఫను ఒకడు. స్టెఫను ఆత్మ బలంతో నింపబడి దేవుని వాక్య జ్ఞానంతో అనేక మందికి వాదించి స్వార్థను ప్రకటిస్తాడు. 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆయన పాత నిబంధనలో లేఖనాలన్నింటినీ ఉపయోగించి ప్రభు గురించి చెప్పినప్పుడు వాళ్ళు వినరు. చివరికి స్టెఫన్ అనేది దేవుని దూషించాడు, మోషే ధర్మశాస్త్రానికి విరోధంగా పాపం చేశాడని ఆయన రాళ్లతో కొట్టి చంపుతాడు. ఆ టైంలో ప్రభువులాగా ఆయన వాళ్ళని క్షమించమని చెప్పడం, దేవుణ్ణి చూడటం, అలాగే సాక్షిగా సౌలునే పెట్టారు ఆయన మరణానికి. ఇది 7వ అధ్యాయం. ఇక 8వ అధ్యాయంలో యెరూషలేము సంఘానికి హింస కలిగినప్పుడు అందరూ అపోస్తులు తప్ప అందరూ కూడా యూదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు. స్టెఫను మరణించిన తర్వాత స్వార్థికుడైనటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. ఎవరు అని అంటే, ఫిలిప్పు అనే ఆయన సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయ పట్టణానికి వెళ్ళి స్వార్థను ప్రకటించాడు. అక్కడ అనేక మంది ప్రభువుని కలుసుకున్నారు. అంతకుముందు ఆ ఊరిలో గారడీ సీమోన్ ఉండేవాడు, వాడే గ్రేట్ అని చూపించేవాడు. ఎప్పుడైతే దేవుని కార్యాలు జరగడం స్టార్ట్ అయినాయో అందరూ వాడిని విడిచిపెట్టి ప్రభువు దగ్గర రావడం, ఈవెన్ అతను కూడా బాప్తిసం పొంది మారు మనసు పొందడం చూస్తాం. ఎంత గొప్ప కార్యాలు. అయితే పేతురు, యోహాను వీళ్ళంతా అన్ని ప్రాంతాలు విజిట్ చేస్తే ఇక్కడికి కూడా వస్తారు. అతని హృదయం ధనాపేక్ష మీదకి వెళ్ళిపోతుంది. అంటే డబ్బిచ్చి దేవుని వరం సంపాదించుకోవాలని చూశాడు. అతను కూడా గారడీ బుద్ధి చూపించాడు, వాళ్ళని గద్దించడం మనం చూస్తాం. అలాగే ఫిలిప్పు ద్వారా దేవుడు ఇక్కడ ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకునికి మారు మనసు లేదా రక్షణ బాప్తిసం ఇవ్వడం మనం చూస్తాం.
దేవుడు ఇతను కూడా రక్షణలో నడిపి నపుంసకులు కూడా రక్షణ పొందడానికి అర్హులే. నపుంసకులు అంటే ఇప్పుడు ఉన్నారే వీళ్ళు కావాలని ఆపరేషన్లు చేసుకునేది, ఇదంతా ఒక ఫేక్ బ్యాచ్ ఇది. నపుంసకులు అంటే ప్రభువు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, పుట్టుకతో నపుంసకులు ఉంటారు, మనుషుల వలన నపుంసకులు చేయబడిన వాళ్ళు ఉంటారు, దేవుని కోసం తమ్ము తామే నపుంసకులుగా భావించుకున్న వాళ్ళు ఉంటారు, ఈ కేటగిరీ. అంతేగాని వెళ్ళి ఆపరేషన్లు చేయించుకొని వీళ్ళే సర్జరీలు చేయించుకొని అలా మారిపోయి ఇవన్నీ రక్షణ పొందడానికి ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేదు. అందరికీ దేవుడు రక్షణ పొందడానికి, అందరూ స్వార్థ ప్రకటించడానికి ఎవ్వరికి ఏ విధమైన తేడా చూపించాల. రక్షణ విషయంలో, నిత్య జీవం విషయంలో అందరూ సమానమే. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎలాగా ఫిలిప్పు తన యొక్క పరిచర్యని రథంలో కూర్చొని యెషయా గ్రంథం చదువుతున్న ఆయనకి యేసయ్య గురించి చెప్పడం, బాప్తిసం ఇవ్వడం కూడా మనం చూస్తాం. ఇక 9వ అధ్యాయంలో మనం చూస్తే సౌలు దేవునికి విరోధంగా సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు దమస్కు మార్గంలో యేసయ్య సౌలుని ఎదుర్కోవడం, అతనికి దేవుని యొక్క ఉద్దేశాన్ని లేదా తన యొక్క ఉద్దేశాన్ని దేవుడు తెలియజెప్పడం, అననీయ ద్వారా స్వస్థత ఇవ్వటం, ఇది సంఘ చరిత్రను మార్చేసింది. ప్రభు క్లియర్గా చెప్తాడు, అన్ని జనులకి, రాజులకి, వీళ్ళందరికీ స్వార్థ ప్రకటించాలి, నా కోసం నువ్వు శ్రమలు అనుభవించాలి అంటే ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఇక సౌలు తన స్వార్థ ప్రకటన మొదలుపెట్టాడు. దమస్కులో చెప్పాడు, యెరూషలేములో చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. శిష్యులు అయితే నమ్మల, అసలు ఏంట్రా ఇది కొత్త డ్రామానా అని. కానీ యూదులు కుట్ర చేసిన చంపాలని చూసినప్పుడు ఆ ఊరు ఈ ఊరు అలా అలా ఊరు తిరిగి చివరికి సొంత ఊరు చేరతాడు. ఇక పేతురు పరిచర్య మనకు 9వ అధ్యాయం చివరిలో లుద్దా అనే ప్రాంతంలో ఐనే అనే వ్యక్తి పక్షవాయువుతో బాధపడతాడు, ఆయన స్వస్థపరచడం. అలాగే యొప్పే అనేటువంటి ఊరిలో దోర్కా అనే పేరు గ్రీక్ నేమ్ కలిగిన తబితా ఉంది, అమ్మాయి చనిపోయి తిరిగి లేవడం, అద్భుతమైన కార్యాల ద్వారా దేవుడి సంఘాన్ని బలపరుస్తూ ఉంటాడు. ఇక యొప్పేలో కొంతకాలం ఉంటాడు. ఆ టైంలోనే కొర్నేలితో దేవుడు మాట్లాడటం, మరలా పేతురుతో దేవుడు మాట్లాడటం, పేతుర్ని పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన పెట్టించుకోమని కొర్నేలికి దేవుడు చెప్పినప్పుడు అక్కడ పేతురుకు కూడా చెప్తాడు, నువ్వు సంశయించకుండా వెళ్ళేది. ఎందుకంటే యూదులు కానీ అన్యజనులకి సువార్త లేదు. కనీసం యూదులు అన్యజనులతో కూర్చొని భోజనం కూడా చేయరు, పక్కన అసలు కూర్చోరు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి అని అంటే దేవుడు ఒక దర్శనం, దుప్పటి లాంటి ఒక పాత్ర ఉంది, దాంట్లో 4 కాళ్ళ జంతువులు చంపుకొని తిను అంటే అమ్మో నేను పవిత్రమైన వాటినే తింటాను, వీటిని తినవద్దు అంటే దేవుడు పవిత్రమని ఎంచితే నువ్వేంటాయని అంటాం. ఈ దర్శనం ఏందో అనుకుంటూ ఉండగానే ఈ కొర్నేలి దగ్గర నుండి మనుషులు వచ్చి జరిగిన విషయం అంతా చెప్తే పేతురుకు అంతా అర్థమైపోయి వెళ్ళి కొర్నేలి ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని పిలిపించుకోవడం, అక్కడ ప్రార్థన పెట్టడం ద్వారా పరిశుద్ధాత్మ అన్ని జనుల మీదకు కూడా రావడం, రక్షణ పొందడం మనం 10వ అధ్యాయంలో చూస్తాం. 11లో యెరూషలేముకు మరలా వచ్చినప్పుడు పేతురు మీద వాదన మిగతా వాళ్ళు, నువ్వు అన్ని జనుల దగ్గరికి వెళ్ళావు ఏంటి అది ఇదని. అప్పుడు ఆయన జరిగిన విషయం మొత్తం చెప్పినప్పుడు అన్ని జనులకు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడని వాళ్ళు ప్రభువుని స్తుతించి, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి యూదా ప్రాంతాల్లో మాత్రమే, ఆ యూదులకు తప్ప ఎవరికి చెప్పకుండా అక్కడక్కడే ఉన్న వాళ్ళకి గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకి చెప్తూ ఉంటూ చివరికి అంతియోకయ అనే ప్రాంతంలో బర్నబాని పంపించారు. బర్నబా అంతియోకయలో వెళ్ళి వాళ్ళ సంఘాన్ని బలపరచాలని చెప్పినప్పుడు బర్నబా మనం చూసాం ఆల్రెడీ ప్రభు కోసం ఆస్తులు కూడా అమ్మేసి వచ్చిన వ్యక్తి. సో ఆయన టార్సు వెళ్ళి సౌలు పౌలుగా మారినాడు కదా, ఆయన తెచ్చి సంఘంలో పెట్టాడు, నమ్మి ఆయన పట్టుకొచ్చాడు పరిచర్యలోకి. బర్నబా గొప్ప పని చేశాడు. సౌలుని అంటే మార్చబడాడు ఆయన పౌలుగా, ఆయన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు, అంత్యోకయలో తీసుకొచ్చాడు. ఆ విధంగా వాళ్ళు సంఘంలో పరిచర్య చేస్తున్నారు. ఇక 12వ అధ్యాయంలో హేరోదు అనే రాజు ఉన్నాడు. యేసయ్య కాలంలో ఒక హేరోదు ఉన్నాడు, అతను చనిపోయాడు, అప్పుడెప్పుడో చనిపోయాడు, ఇతను వేరు. సో ఈ హేరోదు ఏం చేశాడంటే సంఘంలో కొంతమందిని బాధ పెడితే యూదులకు నచ్చుతుంది, అందుకని ఏం చేశాడనంటే యోహాను సహోదరుడని యాకోబు, అపోస్తలుడని యాకోబుని చంపేశాడు, ఖడ్గంతో చంపేస్తాడు. చంపేసి పేతురుని కూడా పట్టుకుంటాడు. పట్టుకొని జైల్లో 16 మంది సైనికుల మధ్య పెట్టడం, దేవుడు అద్భుతంగా చెరసాల నుంచి తప్పించి ఆయన మరలా వెళ్ళి స్వార్థ ప్రకటించడం మనం చూస్తాం. ఇది ఒక అద్భుతమైన కార్యం, చెరసాల నుండి దేవుడు పేతురుని తప్పించడం. చెరసాల మొదటి శతాబ్దంలో ఎన్ని చెరసాలలో క్రైస్తవుల కోసమే ఆలోచించేద్దాం. నిజంగా చెరసాలలో ఎన్ని సంవత్సరాలండి. జాన్ బన్యన్ లాంటి వ్యక్తులు దాదాపు సుదీర్ఘకాలం ఉన్నారు చెరసాలలో.
చాలామంది ఆది సంఘం నుండి దాదాపు నేటికి ఈరోజు కూడా ఉత్తర భారతదేశంలో ఎంతమంది చర్చాల్లో ఉన్నారు స్వార్థ ప్రకటించారనే నేరంతో. ఆలోచన చేయండి, గొప్ప ఆధిక్యత అది. సో ఆ విధంగా హేరోదు క్రైస్తవుల పట్ల, క్రైస్తవ నాయకుల పట్ల కఠిన స్వభావాన్ని కలిగి ఉన్నాడు యూదులను సంతోషపెట్టాలని. ఈ హేరోదు చనిపోదు. ఎలా అంటే దేవుణ్ణి మహిమపరచకుండా ఉండటం వల్ల అక్కడ తూరు ప్రాంతం వాళ్ళకి హేరోదుకి మీటింగ్ జరుగుతుంది. అక్కడ వాళ్ళు అబ్బా దేవుడి స్వరం అండి, రాజకీయ నాయకుల్ని, అధికారుల్ని మనం ప్రశంసించడంలో తప్పు లేదు, కానీ దేవునితో పోల్చమాకండి, పోతారు. అలా పోల్చబడిన ఏ నాయకుడు లేడు, మొత్తం పోయారు, పోతారు కూడా. కాబట్టి దేవునితో ఎవ్వడు, ఏ రాజకీయ నాయకుడు లేదా ఏ అధికారి ఎప్పుడు పోల్చబడకూడదు. ఎవడు ఏ మనిషికి దైవత్వాన్ని ఆపాదించకూడదు. ఇలా పొగిడారు, పురుగులు కూడా చనిపోయాడు హేరోదు. మనకు 12వ అధ్యాయం చివరిలో ఈ మాట ఉంటుంది. సో మార్కు అనే మారు పేరు గల యోహాను కూడా బర్నబా సౌలుతో పాటు పరిచర్యలోకి వచ్చాడు. ఎవరు ఈ యోహాను లేదా ఈ మార్క్ అంటే జాన్ మార్క్ అంటారు. అంటే యోహాను మార్క్ ఎవరంటే మార్క్స్ వార్త రాసిన ఆయన అపోస్తుల్లో ఉన్నాడు. సో 13వ అధ్యాయంలో అంత్యోకయ సంఘంలో క్రైస్తవులని మొట్టమొదటిగా అంత్యోకయలో ఉన్న శిష్యుల్ని అన్నారు అనేది మనకు 12వ అధ్యాయంలో 11లో కనిపిస్తుంది. సో వీళ్ళు ఇలా ప్రార్థన చేస్తుంటే ప్రభు అంటాడు, పౌలుని బర్నబాని ప్రత్యేకించండి నా పని కోసం అని పరిశుద్ధాత్ముడు ఉపవాస ప్రార్థనలో చెప్పినప్పుడు వీళ్ళు ఇక అందరికి పరిచయం చేయడానికి ప్రత్యేకించబడతారు. వీళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్తారు. ఆ క్రమంలో భాగంగా కుప్రకి వెళ్ళాడు. కుప్రలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు సలమి అనే ప్రాంతంలో యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు యోహాన్ అంటే ఈ మార్కు ఉపచారం చేస్తున్న టైంలో ఆ ద్వీపం అంతా తిరిగి పాపు అనే ఒక ఊరికి వచ్చారు. అక్కడ పెర్గసౌల్ అని ఒక ఎలుమ అని అక్కడ ఒక అధిపతి ఉన్నాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు బరియేసు అనేటువంటి ఒక యూదుడు ఉన్నాడు. ఇతడు గారడీవాడు, అబద్ధ ప్రవక్త. అయితే సెర్గి పౌలు అని ఒక అధిపతి ఉన్నాడు. ఈ అధిపతి వాక్యం ఏంటంటే ఈ అధిపతిని విశ్వాసం నుండి తొలగించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎలుమ అనేటువంటి గారడీవాడు. కాబట్టి వెంటనే పౌలు దేవుని పేరు మీద ఆయన్ని శపించడం మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి వాళ్ళు ముందుకెళ్తూ పెర్గే అనే ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ జాన్ మార్క్ ఎవరైతే యోహాను లేదా మార్క్ అనే పేరు కలిగి నేనున్నాడు, నేను మధ్యలో ఇంక వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, యెరూషలేము వెళ్ళిపోయాడు. తర్వాత ఇది పెద్ద వివాదం ఉందనుకోండి. సో ఈ రీతిగా వాళ్ళు ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం బోధిస్తూ అంత్యోకయ ఇంకో అంత్యోకయ ఉంది, అక్కడికి వచ్చేసి వీళ్ళు ఇది పిసిదియాలో ఉన్నటువంటి అంత్యోకయ అని ఇక్కడ క్లియర్గా వాక్యం చెప్తూ ఉంది. సో ఈ అంత్యోకయలో వాళ్ళు వాక్యాన్ని పాత నిబంధనలో ఉన్న లేఖనాలను బోధించి వాక్యాన్ని పౌలు ఎత్తిపట్టి అనేక మందికి అక్కడ రక్షణలోనికి నడిపించడం చూస్తాం. ఆ తరువాత అక్కడ దాదాపుగా 44 వచనం చూస్తే 13లో ఊరు మొత్తం, పట్టణం మొత్తం వచ్చింది వాక్యం వినటానికి. అయితే యూదులు అరే పౌలు ఎక్కడి నుండో వచ్చి మన ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతున్నాడు కదా అని ఆయనకు విరోధంగా గ్రూపును తయారు చేసి ఆ ఊరిలోను పెద్దగా ఆయన బాగా హింసించారు అని 50వ వచనంలో ఉంది. అనేక మందిని లేపి ఆయన హింసించి చేయడం వల్ల ఆయన పాదధూళి ఆ పట్టణంలో దులిపి వేరే ఊరికి వచ్చేది. ఈకోని అనే ఊరికి వచ్చాడు 14లో. ఈకోనియాలో కూడా అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మరలా అక్కడికి కూడా వచ్చి అక్కడ కూడా పౌలుని యూదులు హింసించారు. ఆయన ఆ ఊరు వదిలిపెట్టాడు. అక్కడి నుంచి లుస్త్రా అనే ఊరికి వచ్చాడు. అక్కడ బలహీన పాదాలు కలిగిన వ్యక్తి పుట్టిన మొదలుకొని కుంటివాడు. ఆయన స్వస్థపరచగానే ఆ ఊర్లో వాళ్ళు అమ్మో దేవతలు మనుషులా దిగొచ్చారని పౌలుకి బర్నబాకి పేర్లు మార్చి వాళ్ళకి బలులు ఇవ్వడం మొదలు పెడతారు. మనుషులకి దేవుడు ఎప్పుడు మనుషులకు తన మహిమను ఇవ్వడని వాళ్ళు చక్కగా వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించారు. అక్కడ కూడా యూదులు వచ్చారండి. అక్కడ కూడా కొంతమంది యూదులు వచ్చి పౌలుని వెంటాడి ఆయన్ని రాళ్లతో కొట్టి చచ్చిపోయాడు అనుకుని వదిలేస్తారు. పౌలు పరిచర్య అంతట్లో శత్రువులు ఎవరయ్యా అంటే తన సొంత వాళ్ళైన యూదులే. వాళ్ళే ఆయన్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, రాళ్లతో కొట్టి చనిపోయాడు అనుకున్నారు. కానీ మరలా దేవుని కృపలో ఆయన లేచి మరలా అక్కడి నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఎప్పుడైతే ఆయన ఎన్ని ఊర్లు తిరిగాడో మరలా అన్ని ఊర్లకు వచ్చి వాళ్ళందరినీ బలపరిచి చివరికి మరలా అంత్యోకయలోకి వెళ్తాడు. ఇది పౌలు యొక్క మొదటి సువార్త ప్రయాణం. ఇది 15వ అధ్యాయంలో మనం చూస్తే ఒక పెద్ద వివాదం వచ్చింది ఆ కాలంలో. అదేంటి అని అంటే రక్షణ పొందిన అన్ని జనులు కూడా సున్నతి పొందాలి. సున్నతి అనేది అబ్రహాం టైంలో దేవుడు పెట్టిన ఒక నిత్యమైన కట్టడ కదా.
అందరూ సున్నతి పొందాలని ఒక పెద్ద వివాదం వచ్చింది. దీని గురించి పౌలు, బర్నబా, మిగతా శిష్యులు అందరూ యెరూషలేములో మీటింగ్ వేసుకొని చివరికి ఏం డిసైడ్ చేశారంటే, దేవుడు ఉచితంగా కృప ద్వారా రక్షణ ఇచ్చాడు, ధర్మశాస్త్ర మూలంగా కాదు కాబట్టి మారుతున్న అన్ని జనులకి మనం కష్టమైనవన్నీ పెట్టొద్దు. అందుకే ఈరోజు కూడా పాత నిబంధనలో చాలా పెట్టి సంఘం మీద రుద్దుతున్నారు బైబిల్ తెలియని బోధకులు. క్రొత్త నిబంధనలో మారుతున్న అన్ని జనుల కంటే ఇశ్రాయేలు కాని వాళ్ళందరూ అన్ని జనులే, యూదులు కాని వాళ్ళందరికీ ముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఇవి ఖచ్చితంగా చేయాలి. ఇవేంటి? 20వ వచనంలో 15వ అధ్యాయము అపోస్తుల కార్యములు 20. వాళ్ళు మనం కష్టపెట్టకుండా విగ్రహ సంబంధమైన అపవిత్రత, విగ్రహము దాని సంబంధమైన అపవిత్రత, ఆ రిలేటెడ్ ఏదైనా దాన్ని మానుకోవాలి. అలాగే జాగ్రత్తం, వివాహం తర్వాత చేసే పాపములు వాటికి దూరంగా ఉండాలి. గొంతు విసికి చంపిన దాన్ని రక్తాన్ని తినవద్దు. ఇవి ఖచ్చితంగా పాటించండి. మిగతా ఆచారాల విషయంలో చూసుకోండి జాగ్రత్త అని చెప్పాడు. ఇది క్లియర్ అండి. ఇట్లా చేయమాకండి, అలా చేయమాకండి, ఇవన్నీ పిచ్చి అన్నీ చెప్పి అన్ని జనులను కష్టపెట్టద్దు. ఒకటి, వాళ్ళు రక్షణలోనికి వచ్చాక దేవుడు వాళ్ళని విశ్వాసంలో ముందుకు నడిపించినప్పుడు వాళ్ళు ఏమేమి విడిచిపెట్టాలో పరిశుద్ధాత్మ జ్ఞానం పొందాలి కూడా. అయితే బేసిక్లో ఉన్న ముందు వాళ్ళు రక్షణ మార్గంలోకి తీసుకురావాలి వాళ్ళని. కాబట్టి ఇవి ఖచ్చితంగా విగ్రహ సంబంధమైన అపవిత్రత, పాపం వద్దు, తినే విషయంలో రక్తాన్ని తినవద్దు, అంతే. ఇక మిగతా ఏమి లేవు. అందుకే ఈరోజు కూడా తినే విషయాల్లో ఇప్పుడు ఇండియాలో లేదా మన ఆంధ్ర రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ క్రైస్తవులు పంది మాంసం తినరు. విశ్వాసులు అందరు కాదు, మెజారిటీ. అమ్మో పంది మాంసం తింటాం అంటే చాలా ఫీల్ అవుతారు. మిగతా అందరూ ఇస్రాయేలీలు తినరు, ముస్లిమ్స్ తినరు. కానీ చాలా దేశాల్లో తినేస్తారు. బ్రిటిష్ పీపుల్ అందరూ తినేస్తారు మినిమం. మొన్న చర్చిలో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూడా పెట్టేశారు, అందరు తినేస్తూనే ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, సరే తినేవాడు తిననోడిని ఏమంటానికి లేదు, తిననివాడు తినేవాడిని అంటానికి లేదు. కొత్త నిబంధన ప్రకారం తినకూడదు ఏందయ్య అంటే విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రతతో ఉన్న తినొద్దు. అండ్ రెండవది ఇక్కడ ఏం చెప్తున్నాడు, రక్తాన్ని కూడా తినొద్దు అని చెప్పాడు. ఇవి క్లియర్. సో ఇలా చెప్పి లెటర్ ఇచ్చి మరలా అంత్యోకయకి పంపించి మిగతా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి అన్నాడు. అయిపోయిన తర్వాత పౌలు, బర్నబాలకు మరలా ఇంకో ప్లాన్ వచ్చింది. అదేంటి అంటే రెండో సువార్త ప్రయాణం. ఫస్ట్ మనం ఒక ట్రిప్ వేసాము, కొన్ని ప్రాంతాలకు సువార్త చెప్పి, ఇప్పుడు రెండో ట్రిప్ వేద్దాం సువార్త ప్రయాణం అని అంటే, సరే ఇప్పుడు మరలా జాన్ మార్కుని మరలా తీసుకెళ్ళాలి అంటే పౌలు వద్దంటాడు. మధ్యలో డ్రాప్ అయ్యాడు ఇతను, మరలా వద్దని. బర్నబా ఏమో తీసుకుని వెళ్ళాలి. ఈ విషయం మీద ఇద్దరికి వివాదం వచ్చి బర్నబా యోహాను మార్కుని తీసుకొని ఆయన గ్రూప్గా ఆయన వెళ్ళిపోయాడు. పౌలు, శీల అనే వ్యక్తిని తీసుకొని ఆయన యథావిధిగా దెర్బే అనే ప్రాంతానికి వచ్చాడు. వివాదం వచ్చింది, కానీ మరలా తిరిగి పౌలు, యోహాను కలిసిపోవడం ఇవన్నీ మనం పత్రికల్లో చూస్తాం. వివాదాలు రావచ్చేమో కానీ దేవుని పరిచర్య ఆటంకపరచబడే విధంగా ఉండకూడదు. ఇది గ్రహించాలి. తీసుకెళ్దాం పోనీలేని ఆయన అట్టంలో తప్పు లేదు, డ్రాప్ అయ్యాడు మధ్యలో కాబట్టి అతను వద్దులే మనకి ఇబ్బంది అని ఈయన అంటంలో కూడా తప్పు లేదు. ఎవరో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. అవ్వలేదు కానీ పరిచర్య ఆగల. అలా ఉండాలి. మనకు సంఘాల్లో తేడా వస్తే చీల్చవతల పడేయటాలే. ఇదంతా సాతాను ప్లాన్ ఇదంతా. సో 16వ అధ్యాయంలో పౌలు తిమోతి, గ్రీసు దేశానికి చెందిన ఫాదర్, వాళ్ళ నానేమో గ్రీసు దేశస్థుడు, తల్లి ఏమో యూదురాలు. సో తిమోతి కలవటం, తిమోతికి సున్నతి చేయించి పరిచర్యలో పౌలు వాడతాడు. అసలు సున్నతి గురించి వద్దు అని చెప్పే పౌలు ఎందుకని తిమోతికి సున్నతి చేయించాడంటే, పరిచర్యలో యూదుల వల్ల ఇబ్బంది ఉండకూడదు, ఇతను సున్నతి పొందాడంటే ఓకే అని యాక్సెప్ట్ చేస్తారన్న ఉద్దేశం తప్ప చెయ్యాలి అనేది అక్కడ నియమం కాదు. ఈ విషయాన్ని గ్రహించాలి. ఇలా అనేక ప్రాంతాలకు వెళ్తూ వాళ్ళు మాసిదోనియాలో ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చారు. ఫిలిప్పి పత్రిక చదువుతాం కదా, ఇది నేపథ్యం. ఫిలిప్పి అనే ఆ ఊరిలో సముద్ర తీరంలో లూది అనే ఆమెకి వాక్యం చెప్పడం, ఆమె ఇంటి వాళ్ళందరూ బాప్తిసం పొందడం, పుతోను వ్యయం పట్టిన వ్యక్తి నుండి విడిపించినప్పుడు వాళ్ళు తీసుకెళ్లి అధికారుల దగ్గరికి వెళ్ళి పౌలుని నిలబెట్టడం, అక్కడ వాళ్ళను కొట్టి చెరసాల్లో పడేసినప్పుడు పౌలుశీలలో చెరసాలలో ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు చెరసాల తెరవబడడం, వీళ్ళ సంఖ్యలు ఊడిపోవడం, ఖైదీలు పారిపోయాను అనుకుని ఆ జైలరు తను చంపుకోబోయినప్పుడు అందరు ఉన్నారని పౌలు ఆయనకి చెప్పినప్పుడు ఆయన వాళ్ళ కుటుంబం అంతా మారు మనసు పొందడం మనం చూడవచ్చు. అయితే పొద్దున్నే వీళ్ళని విడుదల చేయమని అధిపతి చెప్తే ఆయన
మమ్మల్ని అందరి ముందు బహిరంగంగా బంధించి ఇప్పుడు రహస్యంగా మీరు ఇలా వదిలిపెడతారా అని చెప్పేసి అన్నప్పుడు మేము రోమీలు అని చెప్పినప్పుడు, అమ్మో రోమీలా, మీరు మాకు తెలియదండి, యూదులే అనుకున్నాము. అంటే రోమీలు యూదులు ఏంటంటే రోమా సిటిజన్షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రివిలేజ్డ్ పీపుల్ అనమాట, ఆధిక్యత కలిగిన వాళ్ళు. వాళ్ళు ఏ దేశస్తులైనా ఆ దేశ పౌరసత్వం ఉంటే వాళ్ళకి చట్టం కూడా వేరే విధంగా ఉంటుంది. కాబట్టి భయపడిపోయి బతిలాడుకుని మొత్తానికి వెళ్ళిపోయారు. తర్వాత 17వ అధ్యాయంలో తెస్సలోనిక పత్రిక మనం చూస్తామే, నేపథ్యం ఇది. తెస్సలోనిక అనే ఊర్లోకి వెళ్ళి అక్కడ సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించినప్పుడు ఎంతో మంది మారు మనసు పొందారు. మరలా అక్కడ కూడా స్థానిక యూదులు వచ్చి గొడవ చేస్తారు. అక్కడ ఒక అతన్ని యాసోను అనేటువంటి ఆయన్ని పట్టుకొని వెళ్ళి ఆయన్ని ఈడ్ చేసి ఆయన అధిపతి దగ్గర నిలబెట్టడం, చివరికి ఆయన జామీన్ మీద వెళ్ళిపోవడం. తర్వాత ఇష్యూ ఎందుకులే అని ఆ ప్రాంతంలో నుండి మరలా తెస్సలోనిక నుండి బెరయా అనే ఊరికి వెళ్తాడు. బెరయాలో వాక్యం చెప్పినప్పుడు విశ్వాసులు చాలా తెలివిగలిగిన వాళ్ళు. ఆయన చెప్పే వాక్యం అలా ఉందా లేదా అని లేఖనాలని వీళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు అని బైబిల్ చెప్తుంది. ఏం చేస్తున్నారంటే ఎవరు ఏది చెప్తే ఏది పడితే చెప్తే వింటాం కాదు, బైబిల్లో ఉందా లేదా అని పరిశీలన చేశారు. అలా చేస్తే యూదులు అక్కడికి కూడా వచ్చి అక్కడ కూడా ఆయన ఇబ్బంది పెట్టారు పౌలుని. అందుకని ఆయన అక్కడి నుండి కూడా తిమోతిని అక్కడ వదిలిపెట్టి మీరు చూసుకోండి అని చెప్పి ఆయన ఏథెన్స్ వెళ్తాడు. ఏథెన్స్లో అక్కడ చూస్తే ఆ తెలియబడని దేవునికి అని ఆ బలిపీఠం మీద రాయబట్టం, అంత కొత్త విషయాలు ఇంట్రెస్ట్గా వినేటువంటి నాలెడ్జ్, ఇది ఎంత ఏథెన్స్ అంటే ఇది గ్రీస్ పట్టణాలు. సో అక్కడ కూడా వెళ్ళి వాళ్ళకు కూడా మన కవీశ్వరులు చెప్పిన మాటలను కూడా చెప్పి వాళ్ళకు కూడా సువార్తను ప్రకటించడం మనం 17వ అధ్యాయంలో చూస్తాం. 18వ అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లా అనేటువంటి వాళ్ళని పౌలు కొరింథీలో కనుగొనడం, వాళ్ళని రక్షణలోనికి నడిపించడం చూస్తాం. ఆ తర్వాత అక్కడి నుండి ఆయన బయలుదేరి అక్కడ యూస్తు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి రావడం, వాళ్ళ కుటుంబం అంతా ప్రభువుని అంగీకరించడం కూడా మనము చూస్తాం అనమాట. మాసిదోనియా నుండి వీళ్ళందరూ కూడా వచ్చి, అయితే అక్కడ గల్లియోను, ఇదంతా కొరంతి, అక్కయ, గల్లియోను ఈ ప్రాంతం అనమాట. ఇది గల్లియోన్లో అధిపతి దగ్గర తీసుకెళ్తారు పౌలు మీద కంప్లైంట్ ఇస్తే. ఆయన వినిది ఏదో రిలీజియస్ సంబంధించింది, మతానికి సంబంధించింది తప్ప ఏం తప్పు చేయలేదు, మీరే చూసుకొని పోండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపేస్తాడు. పౌలు అక్కడి నుండి బయలుదేరి ఎఫెసుకు అప్పుడే అపోల్లో అనేటువంటి విద్వాంసుడు యేసు గురించి చెప్పడం విని అకులా ప్రిస్కిల్లా వాళ్ళని చేర్చుకుని ఆయనకి ఇంకా యేసై గురించి ఎక్కువ చెప్పడం వల్ల అపోల్లో కూడా ఎఫెసు పట్టణంలో పరిచయం చేస్తాడు. సో అపోల్లో కొరంతి అనే ఊరిలో ఉన్నప్పుడు పౌలు వెళ్ళాడు ఎఫెసు పట్టణానికి ఫస్ట్. అక్కడ 19వ అధ్యాయంలో ఎఫెసి పత్రిక ఉందే, అది అర్థం అవ్వాలంటే 19వ అధ్యాయం చదవాలి. ఎఫెసి పట్టణం అనేది ఇప్పుడు భాషలో చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఓ తిరుపతి లేదా భద్రాచలం, ఈ ఫేమస్ హిందూ టెంపుల్స్ ఎలా ఉన్నాయో వాళ్ళకు కూడా ఎఫెసి పట్టణంలో అర్తమి దేవి గుడి ఉంటుంది. వెరీ ఫేమస్, అప్పట్లో ప్రపంచంలో టాప్ వండర్స్లో అక్కడ దానికి ప్రయారిటీ ఇవ్వబడింది. ఆ ఊర్లో వెళ్ళి పౌలు వాక్యం చెప్తాడు. తురన్ను అనే ఒక వ్యక్తి యొక్క స్కూల్లో చెప్పినప్పుడు అద్భుతంగా అనేక మంది, ఆ చుట్టుపక్కల అనేక మంది వచ్చి వాక్యాన్ని వింటారు. ఇక్కడ నుండి వెళ్ళి అనేక మంది వాళ్ళ ఊర్లో సాక్షులుగా ఉన్నారు. కొలసి, ఎపఫ్రోదీతు, తీతు, ఇలా అనేక మంది సేవకులు తయారయ్యారు ఈ ఎఫ్ఎస్సిలో స్కూల్లో ఆయన చేసిన పరిచర్య వల్ల. సో అక్కడ ఎన్నో దయ్యాల నుండి విడుదల పొందడం, స్వస్థతలు, అద్భుతాలు, ఆయన నడికట్టు తగిలిన ఆయన కచ్చీపు కూడా స్వస్థత కారణమైంది. ఆయనేం అమ్ముకోలేదు నడికట్లు స్వస్థతలకని. మనం ఇప్పుడు డోన బాటిళ్ళు కచ్చీపులు అమ్మినట్టు పౌలు గారు ఏమి అమ్మలేదు. అద్భుతాలు దేవుడు చేశాడు. కొంతమంది యూదులు మాంత్రిక విద్యను అభ్యసించి ఏసునామాన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాలని చూశారు, కానీ దయ్యం వాళ్ళని దిగంబరులు అయ్యేదాకా కొట్టడం మనం చూస్తాం. అనేక మంది మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళు కూడా మారు మనసు పొందడం ఆ పట్టణంలో చూస్తాం. అయితే ఈ ఊర్లో దేమేత్రి అనే ఒక కంసాలి పెద్ద విషయం చేస్తాడు. పౌలు వాక్యం చెప్పడం వల్ల మన దేవతకి ఇమేజ్ తగ్గుతుంది, మన పని కూడా. అంతకుముందు విగ్రహాలు చేసి అమ్మేవాళ్ళు వీళ్ళు, ఎవడు విగ్రహాలు కొంటలేదు, చాలా విషయం అవుతుంది అని చెప్పి అందరిని గ్యాదర్ చేసి పెద్ద గొడవ చేశాడు. చివరికి పౌలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అది అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కొన్ని మాటలు చెప్పి మరలా ఆయన గ్రీస్ వస్తాడు, అక్కడ కొంతకాలం ఉంటాడు. మరలా అక్కడి నుంచి దెర్బే పట్టణానికి చెందిన గాయి, తిమోతి వీళ్ళందరిని తీసుకుని త్రోయా అనేటువంటి ఊరికి వచ్చి అక్కడ కొంతమందితో మాట్లాడతాడు. త్రోయా అనే ఈ ఊరిలో 20 అధ్యాయులు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆదివారం ఆ కిటికీలో కూర్చొని అయితే కింద పడి చనిపోవడం, మరలా ఆయన బ్రతికించబడటం, ఒక గొప్ప ఆదరణ సంఘంలో.
ఆయన అక్కడి నుండి బయలుదేరి మిలేతు అనే ప్రాంతానికి వెళ్తాడు. ఈ ఎఫెసీ వాళ్ళని మరలా పిలిపిస్తాడు, మీరు రండి, మేము మీతో మాట్లాడాలి అని. ఎందుకంటే ఆయన వెళ్తే గొడవైందిగా, అందుకని. సో మరలా వాళ్ళని ఎఫెసీ పట్టణానికి పిలిచి అక్కడ వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్తాడు. నేను కన్నీళ్లతో మీ మధ్యలో ఉండి పరిచర్య చేశాను, నేను ఏం దాచిపెట్టుకోలేదు, అంతా చేశాను. నేను ఇప్పుడు నా ప్రాణాన్ని లక్ష్య పెట్టట్లే, ప్రభు కోసం ప్రాణం పోయినా నాకు సిద్ధంగానే ఉన్నాను. నేను వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్త, ఈ దొంగ బోధలు చెప్పే వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. 3 సంవత్సరాలు నేను ఎఫెసీ పట్టణంలో ఆయన పరిచయం చేశాడు. 3 ఏళ్ళు రాత్రి బావులు కన్నీటితో నేను పరిచయం చేశాను. నేను ఎవరిని వెండి బంగారాలు ఆశించలేదు, కష్టపడి నేను పని చేసుకున్నాను. కొంతమంది పాస్టర్లు పని చేస్తానంటే కొంతమంది అదే తప్పు అంటారు. పిచ్చోళ్ళారా, వాక్యం చదవండి. దూకులు సోంబేరిలాగా సోమరిపోతులాగా నిద్రపోవడం కన్నా ఏదైనా పని చేయడం మంచిది. 4 భాషలు రావు, నేర్చుకోరు. విలియం కేరీ ఎన్ని భాషలు నేర్చుకుని ట్రాన్స్లేట్ చేశాడు. పొద్దున్నే లేచి తాపీగా ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ లీడ్ చేయడం కాదు ఫుల్ టైం మినిస్ట్రీ అంటే. ఫుల్ టైమా పార్ట్ టైమా కాదు, నువ్వు చేసే పని ఏందనేది లెక్క. ఫుల్ టైం మినిస్ట్రీ అని చెప్పి మన సోమరిపోతులాగా తయారయ్యే వాళ్ళు ఎక్కువ మంది కూడా ఉంటారు, అందరు కాదు, కొంతమంది గురించి. పని చేయాలి ఇక్కడ. ఆయన పరిచర్యలో తన అవసరం వచ్చింది, పరిస్థితిని బట్టి పని చేస్తున్నాడు, తప్పేం కాదు. అది తప్పుగా అంటారు కొంతమంది, అంటే మీరు పౌలు కన్నా గొప్ప వాళ్ళు అనమాట. మీ పరిచర్య ఫలం ఎందుకు చూపించండి, 24 గంటలు ఏమి ఎలగబెడుతున్నారో విమర్శించే వాళ్ళు. పని చేయడం ముఖ్యం. ఫుల్ టైమా పార్ట్ టైం అనేది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. దేవునికి ఆ వ్యక్తికి సంబంధం, నీకెందుకు విమర్శలు వద్దు. ఎవరికి దేవుడు ఎలా అప్పగిస్తే అలా చేస్తాడు. ఇలా అనేకమైన మాటలు చెప్పి ఇక నేను ఇదే చివరిసారి నేను మిమ్మల్ని చూడటం, ఇక నేను రానని చెప్పినప్పుడు చాలా ఏడ్చారు అందరు. నిజమే కదా, పాస్టర్ గారు ఇక ఉండడు, అన్నేళ్ళు పరిచయం చేశాడు అని అంటే ఎంత దుఃఖమో వాళ్ళకి. సో ఆయన ఇక ఫేర్వెల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా ఆయన బయలుదేరి తూరు అనే ప్రాంతంలో ఉండి అక్కడ కొన్ని రోజులు ప్రేయరు. ఆ తర్వాత అక్కడి నుండి కైసరే అనే ప్రాంతానికి వస్తాడు 21వ అధ్యాయంలో. కైసరే అనే ఈ ఊరిలో సువార్థికుడైన ఫిలిప్పు అని ఉన్నాడు. ఈ ఫిలిప్పు వేరు, అక్కడ స్టార్టింగ్లో ఉన్న ఫిలిప్పు వేరు. సో ఈ ఫిలిప్పుకి 7 ప్రవచించే కుమార్తెలు ఉన్నారు. అక్కడ కొంతకాలం ఉంటాడు. అక్కడ అగబు అనే ప్రవక్త ప్రవచిస్తాడు. పౌలు బెల్ట్ నడికట్టు తీసుకొని ఇది ఎవరిదో, ఇతను ప్రభు కొరకు హతసాక్షి అవుతాడు అని. అందరు వెళ్ళొద్దు అంటారు యెరూషలేము. కానీ ఆయన నా ప్రాణం లెక్క కాదు, నాకు ప్రభు కోసం చావడానికని నేను సిద్ధం, బంధించబట్టమే కాదని చెప్పి ఆయన చెప్తారనమాట. యూదులు బంధిస్తారని ఆయన ప్రవచించాడు అగబు. అయితే ఆయన వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఆయన తిరిగి యెరూషలేముకు రావడానికి ప్లాన్ చేసుకుంటాడు. యెరూషలేముకు వచ్చి యెరూషలేములో యాకోబును కలుస్తాడు. ఒక యాకోబు చనిపోయాడు. ఆయన యాకోబు యోహాను యొక్క బ్రదర్ యాకోబు, ఆయన వేరు. ఈ యాకోబు అంటే ప్రభువు యొక్క సహోదరుడు యాకోబు, యేసయ్య తోబుట్టువు, ఈయన కలుస్తాడనమాట. సో వీళ్ళందరూ కూడా కలిసి చక్కగా యెరూషలేములో పౌలుని చక్కగా రిసీవ్ చేసుకుంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే పౌలుకి, అయ్యా గతంలో యెరూషలేము వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు గొడవైంది, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించు అనేది నీ మీద అభియోగం, కాబట్టి ఓ పని చేయి, ఎవరైతే ఈ మొక్కుబడి చేసుకున్నారో వాళ్ళకి మొక్కుబడికి ఎంత ఇద్దో అది నువ్వు కట్టు. అప్పుడు ఆ పర్లేదులే పౌలు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాడని వాళ్ళు అనుకుంటారు, ఇక నీ పని నువ్వు చేసుకో అని అంటే, సర్లే అని చెప్పి వాళ్ళకి సహాయం చేస్తాను, నేను వాళ్ళకి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటానని యెరూషలేం దేవాలయంలో పౌలు గారు ఉన్నప్పుడు 7వ రోజు ఆయన చూస్తారు. చూసి వాళ్ళు ఒక మిస్అండర్స్టాండ్, అదేంటంటే సున్నతి పొందని ఎఫెసీ పట్టణానికి చెందిన త్రోఫీము అనే వ్యక్తిని గతంలో పౌలుతో ఉండడం చూశారు. ఇప్పుడు ఇతన్ని ఎంటబెట్టుకొని లోపలికి వచ్చాడేమో, దేవాలయాన్ని అపవిత్రపరిచాడు అన్న కారణంతో పౌలుని పట్టుకొని యూదులు అక్కడ గల్లి బిల్లి చేసి ఆయన్ని కొడతాడు. పౌలు గారిని కొట్టినప్పుడు ఆ ప్రాంతపు అధికారి వస్తాడు, ఆయన్ని చంపేస్తారేమో అనే ఫీలింగ్ కలిగింది ఆయనకి. అమ్మో చంపుతారు పౌలుని, ఆయన తీసుకొని వెళ్ళి ఆయన విచారణ చేస్తాడు. విచారణ చేసినప్పుడు 22వ అధ్యాయంలో పౌలు గారు తన గురించి తన సాక్ష్యాన్ని చెప్తాడు. ప్రభు తను ఎలా కలుసుకున్నాడు, ఎలా తన ప్రభు కొరకు సాక్షిగా అయ్యాడు అని. వీళ్ళు ఒప్పుకోరు యూదులు. ఆ తర్వాత 22వ అధ్యాయంలో మహాసభలో యూదామత ప్రధాన యాజకుడు పౌలుకి మధ్య జరిగిన సంఘటన మనం చూస్తాం. పౌల్ని ఎలాగైనా చంపాలని వాళ్ళు ప్లాన్ చేస్తారండి యెరూషలేములో ఉన్న యూదులు. ఈ విషయాన్ని తెలుసుకుని వాళ్ళ మేనల్లుడు ఈ కుట్రని ఆ అధికారికి తెలియజేస్తే ఆ అధికారి ఏం చేస్తాడనంటే, సరే అయితే ఇక్కడ వద్దు, ఇతను
ఇతన్ని కైసరేలో ఉన్న సహస్రాధిపతి దగ్గరికి పంపిస్తాను అని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది సైనికుల్ని ఇచ్చి పంపించి ఇతన్ని ఏం చేస్తాడంటే ఈ ఫేలిక్స్ అనేటువంటి ఈయన దగ్గరకు పంపించాడు. ఆల్రెడీ అక్కడ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. అక్కడ నుండి మరలా క్లౌదియా లూసియా అనే ఆయన దగ్గరకు పంపిస్తాడు. రాత్రికి రాత్రే. ఆ తెల్లారి 24 అధ్యాయంలో చూస్తే మరలా ఒక న్యాయవాదిని తెత్తిల్లు అనేటువంటి ఒక అడ్వకేట్ని తీసుకుని వచ్చి పౌలు మీద నేరారోపణ చేస్తారు. అప్పుడు ఫేలిక్స్ ఎదుట కూడా పౌలు సువార్తను ప్రకటిస్తాడు. ఫేలిక్స్ వాళ్ళ భార్య కూడా సువార్తను వింటారు కానీ భయపడిపోతారు. ఫేలిక్స్కి ఏంటంటే వింటున్నాడు, పౌలు వల్ల ఏమైనా లాభం వచ్చిద్దా, డబ్బులు ఏమైనా వస్తాయో అని ట్రై చేసి వింటున్నాడే తప్ప నిజమైన ఉద్దేశం లేదు అధికారికి. సో దాదాపుగా అతన్ని అక్కడే విచారణ చేయకుండా ఫేలిక్స్ పౌలు గారిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. తర్వాత ఫేస్తు అని ఇంకొక అతను వస్తాడు అధిపతిగా. అతను వచ్చినప్పుడు యూదులు మరలా వచ్చి పౌలుని ఎలా ఆయన చంపించాలని ప్లాన్ చేస్తే మరలా ఆయన విచారణ చేస్తాడు. అక్కడ కూడా వీళ్ళకి ఇది మతానికి చెందినదే కానీ పౌలులో ఏ తప్పు లేదనే విషయం అర్థమవుతుంది. కొన్ని రోజులకి రాజు వస్తాడు, అగ్రిప్ప రాజు. అప్పుడు ఈ ఫేస్తు అంటాడు, ఇక్కడ ఒక క్యాండిడేట్ ఉన్నాడు పౌలు అని, అతని కేసు ఇందాం రా అని చెప్పేసి ఈయన్ని మొత్తం రెడీ అయిపోయి మరలా మీటింగ్ పెట్టి మరలా పౌలుని పిలిపిస్తారు. 26వ అధ్యాయంలో రాజు అలాగే ఈ ఫేస్తు వీళ్ళ ముందు మరలా పౌలు తన జీవితంలో ప్రభు ఎలా ఆయన రక్షించాడు, పరిచర్య ఇవన్నీ చెప్తే వాళ్ళు అంటారు కదా, నీకు వెర్రి పట్టింది, చదువు ఎక్కువయ్యి అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టింది అని అంటే, లేదు లేదు అని రాజు కూడా చక్కగా స్వార్థం చెప్తాం. 26లో మనం చూస్తాం. చివరికి వీళ్ళు ఇంకా రాజు అంటాడు, ఈయన చక్రవర్తి ఎదురు చెప్పాలనుకుంటున్నాడు, లేకపోతే రిలీజ్ చేసేవాడినే నేను అని. పౌలు రిలీజ్ అయ్యేవాడే, కానీ ఎందుకు రిలీజ్ అవ్వలేదంటే దేవుడు అతనితో చెప్తాడు, నువ్వు చక్రవర్తి ఎదుట కైసరు ఎదుట నా యొక్క సాక్షిగా ఉండాలి అని ప్రభు అతనికి తెలియజేస్తాడు. అందువల్ల ఆయన చక్రవర్తిని చూడాలనుకుంటాడు. సో ఈ విధంగా చక్రవర్తి దగ్గరకు పంపించాలి అని ఇటలీకి వెళ్ళే ఓడ ఎక్కిస్తే ఓడలో పాప ఎన్నో ఇబ్బందులు, ఆ ఓడలో ఇబ్బందులు అన్నీ పడి దాదాపు 276 మంది ఓడలో ఇబ్బంది పడి ఒక 3 నెలల పైనే ప్రయాణం. ఓడలో ఉన్న అధిపతి చక్కగా పౌలు మీద దయ చూపించడం, శ్రమలు వచ్చినప్పుడు ఓడ పగిలిపోయే పరిస్థితుల్లో పౌలు మాటలు ఆయనకు వచ్చిన దర్శనాన్ని బట్టి మిగతా అందరూ ధైర్యంగా బ్రతకడం చూస్తాం. 28వ అధ్యాయంలో ఆ ఓడ ఇబ్బంది పడుతున్న టైంలో మాల్టా అని ఈరోజు పిలువబడుతున్న ద్వీపం ఏదైతే ఉందో, అప్పట్లో మెలితే అనేవాళ్ళు, దాన్ని ప్రజెంట్ మాల్టా అంటున్నారు. సో అక్కడికి వెళ్ళి ఆ ద్వీపంలో కూడా చక్కగా పౌలు ఎన్నో అద్భుతాల ద్వారా స్వస్థతల ద్వారా ప్రభువును ప్రకటించడం చూస్తాం. చివరికి రోమా వస్తాడు. రోమా వచ్చినప్పుడు ఆ రోమాలో ఉన్న యూదుల్లో ఉన్న పెద్దలను పిలిపిస్తాడు పౌలు. ఇది జరిగింది, దీని గురించి నేను బంధించబడ్డానని వాళ్ళకు కూడా స్వార్థ చెప్తే కొంతమంది వింటారు, కొంతమంది వినరు. ఆ విధంగా 2 సంవత్సరాలు పూర్తిగా అద్దెంట్లో ఉండి పౌలు రోమాలో కూడా, రోమా పత్రికను మనం చూడవచ్చు, రోమాలో ఉన్న యూదులకు కూడా పాత నిబంధనలో ఉన్న అనేకమైన విషయాలు ఎత్తిపట్టి ప్రభువే రక్షకుడని, ఆయనే దేవుడని, ఆయనే మెస్సయా అని ప్రకటిస్తాడు. ఇది అపోస్తుల కార్యం. ఈ విధంగా ఈ అపోస్తుల కార్యముల్లో అపోస్తుల ద్వారా దేవుడు చేసిన కార్యములు, సంఘం యొక్క స్థాపన, సంఘం యొక్క అభివృద్ధి, నూతనమైనటువంటి ప్రాంతాల్లో సంఘం యొక్క ఏర్పాటు మనం చూస్తాం. నిజంగా ఒక్క పౌలుని రక్షించడం ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో చూద్దాం. హింసలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎలా ఉన్నామో అపోస్తుల కార్యాలు చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఇంకా జాగ్రత్తగా స్లోగా అపోస్తుల కార్యం చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. మరిన్ని ఇలాంటి సమీక్షల వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.